అన్నా నేను ఏఈలో పీజీ చేశాను. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి మనకి ప్రోత్సాహకాలు 35% ఇచ్చిందన్న. ఆఫ్టర్ కరోనా తర్వాత మన దేశ పరిస్థితి మారిపోయింది. 60% యువత యంగ్స్టర్స్ అందరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు. అయితే అప్పుడు 2019 ఎలక్షన్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ప్రోత్సాహకాలు 45% ఇస్తామనేసి ఆయన ఓట్లు దండుకొని మొన్న ఎలక్షన్ కోడ్ ఇచ్చే వరకు కూడా ఇస్తాననేసి ఆయన ముఖం చాటేసి ప్రభుత్వం క్లోజ్ చేసి దిగిపోయారన్న. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% వరకు ఉన్న ఈ యంగ్స్టర్స్ కి టీ టైమ్స్ సెటిల్ అయ్యారు. నేను కూడా ఎంఎఫ్సి మహేష్ ఫుడ్ కోర్ట్ అని పెట్టానన్న. ఒక కారు కొన్నాను, టూర్స్ అండ్ ట్రావెల్స్ లో పెట్టాను. అయినా నాకు డబ్బులు లేకపోతే నా ఇంటి డాక్యుమెంట్స్ ని ఒక ప్రైవేట్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని పెడితే ఇప్పుడు ఎలక్షన్ ముందేమో డబ్బులు ఇస్తానని ప్రోత్సాహకాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మొహం చాటి వెళ్ళిపోయాడన్నా. ఇప్పుడు అప్పులు కట్టలేక బ్యాంకు లో తిప్పలు పడుతున్నానన్నా. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి మంచి పాలసీ ఇస్తారు. అది ఎప్పటికీ మాలాంటి యంగ్స్టర్స్ కి మంచి ఆనందం చూస్తామన్నా. తమ్ముడు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్స్ ని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కార్పొరేషన్స్ కి ఇచ్చే నిధులు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వాడుకుంటాం కాదు. ఆ నిధులు మీలాంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికి ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో చేశాం. బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేశాం, కాపు కార్పొరేషన్ ద్వారా చేశాం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టాం, ఎస్టీ అంటే గిరిజనుల కార్పొరేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దానివల్ల దాదాపు నాకున్న సమాచారం మేరకు 2 లక్షల మందిని ఈ సబ్సిడీలు ఇచ్చి పేదరికం నుంచి శాశ్వతంగా మేము బయటికి తీసుకొచ్చాం. ఆ విధానం తిరిగి మేము అమలు చేస్తాం.